నా దగ్గర నుంచి లాక్కుని కథ ఇలా తీసావేంటి, ఇలాంటివి ఏవో ఉంటాయి అతని దగ్గర. అందుకని ఇంత బాగుందేంటి సినిమా అని అన్నాడు. సరే ఆనందపడ్డాను. అంటే అంతకుముందే కొంతమంది స్నేహితులకి సినిమా చూపించినప్పుడు అందరూ బాగుందని అనడంతో ఇప్పుడు ప్రస్తుతం ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా మంచి సంగీతం ఇచ్చారు. కాకపోతే పాటలు కాస్త ముందుగా రిలీజ్ చేయవయ్యా అని డైరెక్టర్ని ఎంత అడిగినా ఆయన చెక్కుతూనే ఆలస్యం చేశాడు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక నెలకి బాగా పాపులర్ అవుతాయి సాంగ్స్. ఐ బిన్ ఆస్కింగ్ యూ టు లీవ్ ఇట్ ఎర్లీ. సో మంచి మ్యూజిక్ ఇచ్చాడు మావాడు. మా శిరీష్కి స్నేహితుడు. అక్కడ 3-4 లాంగ్వేజ్లో చేసేస్తూ ఉంటాడు. ఇతను కుర్రోడి కింద కనపడతాడు. కానీ ఇట్లాగా ఈ సినిమాలో విశేషాలు చెప్పడానికి ఇంకా మనం November 4th రిలీజ్ అనుకుంటున్నాం కదా, 30th దీని ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఒక ముఖ్యమైన వ్యక్తి విశిష్టమైన అపియరెన్స్ ఇస్తారు మనకి. అది ఇప్పుడు ఏంటి అని చెప్పేస్తే బెటరా? చెప్పద్దా? వెరీ ఇంట్రెస్టింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోద్ది మీకు. అందువల్ల ఈ సినిమాలో నేను చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, అదర్ దెన్ ద పాండమిక్ అండ్ బడ్జెట్ 1:2 ఒకటే అనుకుంటే 2 అయింది. 2 times బడ్జెట్ అవడం ఇవన్నీ వేరే. ఒక పెర్ఫెక్ట్ జూబ్లీ హిల్స్ కుర్రోడ్ని మిడిల్ క్లాస్ కింద చూపించాలి. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట ఈ సినిమాలో. కానీ పర్ఫెక్ట్గా మిడిల్ క్లాస్గా చూపించడం జరిగింది. హలో, కమ్ అరౌండ్, డోంట్ స్టాప్, కమ్. వీఆర్ అబౌట్ టు క్లోజ్ ది ఫంక్షన్. గుడ్, యూ హ్యావ్ కమ్ నౌ. Yes, welcome Anu Emmanuel on stage. Alage Anup Rubens garu is also here. Ee cinema ki Maya Re song ichhinatvanti Anup Rubens garu, please welcome on stage. Thank you, Dheeraj, for making her come at least before closing of the screen. We have started it about 45 minutes back and we are pulling that, okay, let heroine come, let heroine come. ధీరజ్, నీదే ఫాల్ట్ అంటగా, నువ్వే తప్పు చెప్పావంటగా. ఏది చెప్పినా హీరో హీరోయిన్లు ఏది చెప్పినా అవునండి నాదే తప్పు అనాలి. ఇండస్ట్రీలో ఉన్నావు కదా నువ్వు, అంతే. టెలింగ్ హిమ్ వెన్ హీరో హీరోయిన్స్ రియలీ నీదే తప్ప, నేను కూడా నిర్మాతనే. సో ఏయ్ అనూప్, సారీ, అక్కడ ఎదుగుతున్నాను నీకోసం. నో ఈచ్ అదర్, ఓకే. సో ఎక్కడ చెప్తున్నా అంటే, ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ మిడిల్ క్లాస్ బిహేవియరు. వాటిల్లో చెప్పకూడదు కానీ చాలా చక్కగా సూట్ అయ్యి చాలా చక్కగా చేశాడు. మీరు తప్పకుండా సినిమా చూసి ఆనందపడతారు. ఎందుకంటే ఇట్స్ ఏ ఫుల్ టైమ్ ఎంటర్టైనర్. మనం ఇవాళ సినిమాకి వెళ్ళాలంటే ఒక కాంతారాలాగా ఒక హ్యూజ్ ఎలిమెంట్ అన్న ఉండాలి, ఒక ఎమోషనల్ ఎలిమెంట్ ఉన్నాడు, లేకపోతే టోటల్ ఫన్ అన్న ఉండాలి. ఇది టోటల్ లవ్, ఫన్, యూత్ ఇవన్నీ మిక్స్ అయ్యి బయటికి వెళ్ళేటప్పటికి చాలా హాయిగా వెళ్ళిపోయే సినిమా అనమాట. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. నౌ generally I used to speak last, but now the credit goes to our Anu Emmanuel.